దిగకపోతే చస్తారు. అయితే నేనే అక్కడికి వస్తాను. మిమ్మల్ని ఎలా కిందకు దించాలో నాకు బాగా తెలుసు. మీ కరాటా దెబ్బలు పైకి కనిపించట్లేదు. లోపల మా ఎముకలు ఇరిగిపోయినట్టున్నాయి. వదిలే అక్క, ప్లీజ్ అక్క. అక్క ఇంకెప్పుడైనా ఇటువైపు వస్తారా? ఎందుకు వస్తావక్క? రాంగ్ అడ్రస్ కి వచ్చావని దెబ్బలు తిన్నాక అర్థమైంది. ఇంకా రావక్క. మమ్మల్ని వదిలేయక్క. అరే పదండ్రా. అక్క నీ ఫైట్ సూపర్ అక్క. మెచ్చుకుంది చాలు గాని మ్యాటర్ ఏంటో చెప్పు. అక్క సుబ్బలక్ష్మి ఫ్రెండ్ అమృత. అర్థమైంది. అక్క అది నువ్వింకేం మాట్లాడకు. దాంతో తిరిగితే ఇదిగో ఇలాంటి పనులే చేస్తుంది. అసలు నీకెందుకురా ఈ గొడవలు? అనవసరంగా వాళ్ళ కోసం నువ్వు రిస్కులో పడతావు. నీకెన్నిసార్లు చెప్పినా సుబ్బలక్ష్మిని వదలవా? సారీ అక్క, సుబ్బలక్ష్మి నా లవ్వు. లవ్వు కాదురా, కొవ్వు. సుబ్బలక్ష్మిని మర్చిపోమని ఎంత చెప్పినా నువ్వు నా మాట వింటలేదు. దాంతో పెళ్ళవుతుందని నువ్వు ఇలాగే కలలు కంటూ ఉండు. నేనేం చేయాలో అదే చేస్తాను. అమ్మయ్యా, అక్క తిడితే తిట్టింది కానీ మొత్తానికి సుబ్బలక్ష్మి చెప్పిన పని సక్సెస్ఫుల్ గా చేశాను. ఇక సుబ్బలక్ష్మి అమృతని కలిసి విక్రమ్ కృష్ణమూర్తిని కిడ్నాప్ చేశాడని చెప్పాలి. డాడీ, ఏంటమ్మా, ఏమైంది? డాడీ. ఏంటమ్మా, ఏమైంది? ఏంటి డాడీ ఇది? మీరు చేస్తుంది నాకేం నచ్చట్లేదు. నేనెక్కడికెళ్ళినా నాకు ఈ సంతకాలు తప్పవు కదమ్మా. అంటే మీరు హైదరాబాద్ వచ్చింది ఈ ఫైల్స్ చూడ్డానికా? అది నాకు అలాగే అనిపిస్తుంది డాడీ. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా మీరింతే బిజీ బిజీ బిజీ. సత్యం సార్, ఈ ఫైల్స్ తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే సార్. రేణు, ఈ డాడీ మీద నీకెందుకమ్మా అంత కోపం? డాడీ, నేను చాలా సీరియస్. మా రేణుకమ్మ చాలా సీరియస్. ఆ సీరియస్ ఎందుకో తెలుసుకోవచ్చా? మా నిశ్చితార్థం సడన్ గా ఎందుకు పోస్ట్ పోన్ చేశారు? నా పెళ్లి విషయంలో మీరేమనుకుంటున్నారో, మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు డాడీ. నిజం చెప్పండి డాడీ. ఏంటమ్మా నువ్వనేది? వికాస్తో నీ పెళ్లి జరిపించనని డౌట్గా ఉందా? అలాగే అనుకోవాల్సి వస్తుంది డాడీ. ఇప్పటికే 2 times క్యాన్సిల్ చేశారు. డైరెక్ట్గా పెళ్ళే అన్నారు. తర్వాత మళ్ళీ మనసు మార్చుకుని నిశ్చితార్థం గ్రాండ్గా చేద్దాం, లేకపోతే బంధువులందరూ ఫీల్ అవుతారు అన్నారు. నిశ్చితార్థం ఢిల్లీలోనే అరేంజ్ చేశారు. వికాస్ వాళ్ళు ఢిల్లీకి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. సడన్ గా నిశ్చితార్థం హైదరాబాద్లో అన్నారు. సరే హైదరాబాద్ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ డేట్ చేంజ్. అంకుల్ ఫోన్ చేసి చెప్పే వరకు నాకు ఈ విషయమే తెలీదు. వాట్ హ్యాపెన్ డాడీ? నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. చూడమ్మా, నిశ్చితార్థం జరిగేంత వరకు మనం ఇక్కడే ఉంటున్నాం. ఆ తర్వాతే ఢిల్లీ వెళ్దాం. వికాస్తో నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా?
నీ టెన్షన్ నాకు అర్థమైంది. త్వరలోనే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం గ్రాండ్గా జరిపిస్తాను, సరేనా? డాడీ ప్లీజ్, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్లీజ్ రేణు, ఈరోజు ఉదయం నుంచి ఒకటే ఫోన్లు సంతకాలు. బాగా టైర్డ్ అయిపోయానమ్మా, తర్వాత మాట్లాడతాను. సరే డాడీ. సార్, మన ఫైల్స్ అన్ని పర్సనల్ లాకర్లో పెట్టేశాను. సత్యం, సంతకాలు అపాయింట్మెంట్స్ అన్నీ అయిపోయినట్టేనా? అయిపోయాయి సార్, కానీ అమృత అనే అమ్మాయి మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుంది. ఆ అమ్మాయి ఈ రోజు కూడా రాలేదా? రాలేదు సార్. ఏంటో, ఫోన్ చేసి న్యాయం చేయండి సార్ అంటుంది, అపాయింట్మెంట్ ఇస్తే రాదు. ఈ కాలం అమ్మాయిల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సరే, రాకపోతే నష్టం ఆ అమ్మాయికే, మనకు కాదు కదా. సరే పదమ్మా. డాడీ, అమృత్ ఎవరు? ఎవరోనమ్మా, నన్ను ఓ అబ్బాయి మోసం చేశాడు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, మీరే న్యాయం చేయాలని ఫోన్ చేసింది. మోసమా? ఎవరు చేశారట? ఆ విషయాలు అడిగితే ఫోన్లో చెప్పలేను, నేరుగా మీతో కలిసి అన్ని మాట్లాడతానని చెప్పిందమ్మా. సరే కదా అని అపాయింట్మెంట్స్ ఇస్తే రాలేదమ్మా. ఆ సత్యం సార్. ఇకపై ఆ అమ్మాయి ఎప్పుడొచ్చినా నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపించు, అపాయింట్మెంట్ ఇవ్వకు. అలాగే సార్. రేపు ఉదయం అర్లీగా వచ్చేసి. ఓకే సార్. ఏమ్మా రేణు, వెళ్దామా? డాడీ, నేను ఫ్రెండ్తో అర్జెంటుగా మాట్లాడాలి, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. నో డౌట్, ఖచ్చితంగా అమృతే ఫోన్ చేసింది. అమృతే డైరెక్ట్గా డాడీని కలవాలని ప్లాన్ వేసింది. నో, కుదరదు. నో 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 నో. దుబాయ్లో ప్రపంచంలోనే పొడవైన బిల్డింగ్ కట్టారంట. నేను కూడా హైదరాబాద్లో అలాంటి బిల్డింగే కడతాను, రేణుక డబ్బుతో. హాయ్ రేణు. వికాస్, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎందుకు? నిశ్చితార్థం పోస్ట్పోన్ అయిందనా? మ్హూ, అది కాదు. మరి ఆ ఈడియట్ డాడీకి ఫోన్ చేసింది. ఈడియట్ ఎవరు రేణు? సుబ్బలక్ష్మ? కాదు, అమృత. ఏంటి, అమృత ఫోన్ చేసిందా? అవును, మనకి తెలియకుండా డాడీకి 2 times ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంది, కానీ కలవలేదు. అవునా? అమృత అపాయింట్మెంట్ గురించి డాడీ సత్యంతో డిస్కస్ చేస్తుంటే నాకు ఈ విషయం తెలిసింది. నాకు చాలా టెన్షన్గా ఉంది వికాస్. ఆ ఫోన్ చేసింది అమృతో కాదో తెలుసుకోవడానికి నేను ఎంత టెన్షన్ పడ్డానో నీకెలా చెప్పను రేణు. ఏంటి వికాస్, మాట్లాడుకో. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు రేణు? వికాస్, నీకో విషయం చెప్పాలి, కంగారు పడుకో. ఇప్పటికీ డాడీకి నువ్వంటే ఇష్టం లేదు. ఆ రోజు సుబ్బలక్ష్మి నీ మీద క్రియేట్ చేసిన బ్యాడ్ ఇమేజ్ ఇంకా అలాగే ఉంది. ఈ రోజు మళ్ళీ అమృత వచ్చి నీ గురించి సుబ్బలక్ష్మి చెప్పిన దారుణమైన అబాండాలన్నీ మళ్ళీ డాడీతో చెప్తే మన పెళ్లి జరగదు వికాస్. మన
పెళ్లికి ముందే అమృత విషయం ఏదో ఒకటి చెయ్యాలి వికాస్. రేణు, మీ డాడీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంది అమృత కాదు, మరైతే ఫోన్ చేసింది ఎవరు? సుబ్బలక్ష్మి. అది చెప్పే అబద్ధాలన్నీ మనం నమ్మకపోయేసరికి అమృత పేరు మీద ఫోన్ చేసి అంకుల్ నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంది. అవును వికాస్, నువ్వు చెప్పింది నిజమే. సుబ్బలక్ష్మి అమృత పేరు మీద ఫోన్ చేస్తోంది. అయినా సుబ్బలక్ష్మి చెప్పిన మాటలు అంకుల్ నమ్మరు కదా. ఏమో వికాస్, అలా అయితే పర్వాలేదు. కానీ డాడీకి ఏ విషయం తెలిసినా నీ తప్పు లేకపోయినా ముందు మన పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. అందుకే డాడీ దాకా ఈ విషయాలు వెళ్ళకూడదు. రేణు, ఎవ్వరిన్ని మాటలన్నా నేను భరిస్తాను, కానీ నువ్వే నన్ను నమ్మకపోతే నేను బ్రతకడం వేస్ట్ రేణు, చచ్చిపోతాను. వికాస్, ఏంటా మాటలు? నీ మీద నమ్మకం ఉందని నిరూపించుకోవడానికి నేను ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. ఇంకెప్పుడు ఫులిష్గా మాట్లాడుకో. ఐ లవ్ యూ సో మచ్ వికాస్. థ్యాంక్ యూ రేణు, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ వికాస్. బాయ్. అమృత చచ్చిపోయింది కాబట్టే ఇంత ధైర్యంగా ఉన్నాను. నిజంగా బ్రతికే ఉంటే రేణుకతో నా పెళ్లి కాకుండా చేసేది. వసే సుబ్బలక్ష్మి, అమృత పేరు మీద ఫోన్ చేసి నన్ను ఎందుకే చంపుకు తింటున్నావు? సుబ్బు, కొంచెం కూరయ్యమ్మా. చాలు. ఏమేమంటావు వదినా? పెరుగు. ఏ, నేను అడిగిందేంటి, నువ్వు వేసేదేంటి? నేను అడిగింది పెరుగు, కర్రీ కాదు. సారీ వదినా. ఏ కర్రీతో తినవా? మీ చెల్లెలు చేసిన కర్రీ తింటే రాత్రంతా వర్రీ అవ్వాల్సిందే. అందరూ నీలా చేయలేరు కదా. ఆ సంగతి సరే, మీ చెల్లెలు మనం లేని టైంలో ఏం వెలగబెట్టిందో ఏమో ఒకసారి కనుక్కోండి. ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నానన్నయ్య. ఎవరికి తెలుసు, కుర్రో కుర్రో అని అమృత కోసం వీధులు పట్టుకు తిరిగావో ఏమో. నిన్నెవరు నమ్మేది? ఇంట్లోనే ఉన్నానని చెప్తుంది కదా. ఏమండి, మీ చెల్లెలు పడుతున్న టెన్షన్ చూస్తుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదండి. టెన్షనా? ఎందుకమ్మా? అబ్బే ఏం లేదన్నయ్య. నేను చూస్తేనే సుబ్బలక్ష్మికి టెన్షన్. అబ్బో, అక్కడేదో నేనంటే భయం భక్తి ఉన్నట్టు. సుబ్బు, ఆ? నువ్వు భోంచేసావమ్మా? చేశానన్నయ్య. సరే. తొందరగా తినండి, మళ్ళీ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా. చూసారా తలుపులు ఎలా తీసి పెట్టిందో?
నువ్వు వెళ్ళి పడుకో పద్మ, సుబ్బలక్ష్మి వేస్తుందిలే. ఆ, మీ చెల్లెల్ని నమ్ముకుంటే అంతే సంగతి. సుబ్బలక్ష్మి, ఈ చెప్పెవరిది? అది నాదే వదినా. ఎప్పుడు కొన్నావు? మొన్ననే కొన్నాను. మొన్ననే కొంటే అప్పుడే అరిగిపోయాయండి. తిరిగితే అరగవా? అవును, నీ సైజ్ 8 కదా, 7 సైజ్ నీకెలా సరిపోతుంది? సమాధానం చెప్పు. అన్నయ్య, పెళ్ళికి వెళ్ళొచ్చాక వదినకి ఏమైంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందేంటి? అదే చూస్తున్నాను, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుందమ్మా. అమ్మో, ఈ రాక్షసి అమృతం గాని చూసిందంటే అంతే సంగతులు. సుబ్బు, ఆ, చెప్పన్నయ్య. గుడ్ నైట్ అమ్మా. ఆ, అమ్మయ్య. అమృత, బయటికి రా. సుబ్బు, నేనిక్కడున్నానని మీ అన్నయ్య వదినికి తెలిస్తే? ఇంకా చూసే ఛాన్స్ లేదు, కానీ ముందు నువ్వు వచ్చి భోంచేయి. సుబ్బు, డోర్ క్లోజ్ చేయలేదు. ఏమండి, ఉమ్, మీ చెల్లెలు కొంచెం తేడాగా అనిపించడం లేదు? టెన్షన్గా మాట్లాడడం, కేకలు పెట్టడం, ఆ చెప్పులు, ఇవన్నీ చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండి. ఉమ్. హ్మ్. భోంచేవే. అమృత, నువ్వేం టెన్షన్ పడకు, రా. టెన్షన్కి నాకు ఆకలిట్లేదు సుబ్బు. నువ్వు అలాగే అంటావు, కానీ ముందు భోంచేయి.